హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హిందూ సంప్రదాయ ప్రకారం ప్రతి పండగకి ఓ ప్రసాదం ఉంటుంది. భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. శ్రీరామనవమి రోజున రాముల వారి కళ్యాణం అనంతరం భక్తులకి వడపప్పుతో పాటు పానకాన్ని కూడా పంచిపెడుతూ ఉంటారు. ఈ పానకం ఇవ్వడం వెనక సంప్రదాయంతో పాటు ఆరోగ్యం కూడా ఇమిడి ఉంటుంది. రాముల వారి పెళ్లి కాగానే పానకాన్ని ఎందుకు ఇస్తారు, దాంట్లో ప్రత్యేకత ఏంటో, పానకం ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఉగాది నుండి ఉడుకు మొదలవుతుంది. రోజులు వెళ్లే కొద్దీ వేడి పెరుగుతుంది. అందుకే శ్రీరామనవమి రోజు తాటాకు పందిళ్ళు వేస్తారు. అయితే పానకాన్ని పంచడం వెనక ఒక ఆరోగ్య రహస్యం ఉంది. పానకం తాగడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. పానకంలో వేసే బెల్లం శరీరంలో వేడి తగ్గిస్తుంది. అందులోనే ఐరన్ కూడా ఉంటుంది. మిరియాలు కఫాన్ని తగ్గిస్తాయి. సొంటి వల్ల దగ్గు రాకుండా ఉంటుంది. శరీరంలో ఉష్ణ శాతాన్ని సమంగా ఉంచుతుంది. యాలకులు సుగంధ ద్రవ్యాలతో ఒకటి. ఇవి జీవ ప్రక్రియను సరిచేస్తుంది. తులసి దళం శ్రీరామచంద్రుడి ప్రీతి ప్రాప్యమైనది. రామనవమి రోజున రాముల వారిని ముఖ్యంగా తులసి దళంతోనే పూజిస్తారు. తులసి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే వడపప్పు వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. అలాగే బుధగ్రహానికి పెసరపప్పు ప్రీతి పాత్రమైనది. అలాగని ప్రతిరోజు పానకాన్ని తాగరు. అందుకే వేసవి ఆరంభంలో రాముల వారి కళ్యాణం జరిగిన సందర్భంగా ప్రజలందరికీ ఇలా పానకాన్ని పంచిపెడతారు. శ్రీరామనవమి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగ. విష్ణువి ఒక 10 అవతారాలలో ఒకటిగా పరిగణించబడి శ్రీరాముడి జన్మదిన గుర్తుగా జరుపుకుంటాము. ఈ పండుగను చైత్ర మాసంలో 9వ రోజుగా జరుపుకుంటాము. ఇది మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. శ్రీరామనవమి హిందువులకు, ముఖ్యంగా వైష్ణవి సాంప్రదాయాన్ని అనుసరించే వారికి ముఖ్యమైన పండుగ. న్యాయానికి, ధర్మానికి మారుపేరే శ్రీరామచంద్రుడు. రామాయణంలో శ్రీరాముడి కథ చెప్పబడింది. ఇది హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన మత గ్రంథాలలో ఒకటి. శ్రీరాముడు జీవిత కథలో భాగంగా చెడుపై అతని విజయం చాలా మందికి ప్రేరణ కల్పించి మార్గదర్శకంగా నిలిచింది. ఈ నవమి రోజున ప్రజలు ఉపవాసాలు పాటిస్తారు, ప్రార్థనలు చేస్తారు మరియు శ్రీరాముడిని గౌరవించడానికి ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. చాలా మంది రామాయణం చదువుతారు, శ్లోకాలు పఠిస్తారు. ఈ పండుగ ప్రజలు ధర్మ మార్గాన్ని అనుసరించాలని మరియు శ్రీరాముడు మూర్తి భవించిన కరుణ, నిజాయితీతో ఉండి ఇతరుల పట్ల గౌరవం వంటి విలువలను కలిగి ఉండాలని తెలియజేస్తుంది. ఈ నవమి వేడుక ఆనందానికి మారుపేరుగా జరుపుకునే పండగ సమయం. ప్రజలు తమ ఇళ్లను, వీధులను పువ్వులతో, దీపాలతో అలంకరించి కుటుంబంతో మరియు స్నేహితులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రసాదాలు పంచిపెడతారు. దేవాలయాలను సందర్శించి ప్రార్థనలు చేస్తారు. రామాయణం వేల సంవత్సరాల నాటి పురాతనమైన చరిత్ర. అయితే చెడుపై మంచి సాధించిన విజయానికి, ధర్మానికి ప్రతీకగా శతాబ్దాలుగా పండగని జరుపుకుంటున్నాము. ఈ పండగ నేపాల్, శ్రీలంక, ఫిజీ, మారిషస్ వంటి చాలా దేశాలలో కూడా చాలా వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజున ఇంత విశిష్ట ఉంది కాబట్టి భక్తి శ్రద్ధలతో సీతారాములని దర్శించుకుంటారు. శ్రీరామనవమి రోజున సలివిడి వడపప్పుని, పానకాన్ని పలహారం కింద అందరికీ పంచిపెడతారు. లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.